పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈనాడు మనందరము కూడా తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి 4వ తపస్కాలపు ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. సాంప్రదాయముగా ఈ యొక్క 4వ ఆదివారాన్ని ఆనందపు ఆదివారముగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ తపస్కాలంలో ఈ యొక్క 4వ ఆదివారాన్ని ఆనంద ఆదివారముగా, లెతారే లా జోయ హ్యాపీనెస్ అనేటువంటి ఆదివారంగా కొనియాడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే, ఈనాటి పఠనాలు మనకు అదే అంశాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఈనాటి సువిశేషంలో మనం చూసినట్లయితే, తప్పిపోయిన కుమారుడు తిరిగి మరలా తన ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఆనందముతో, ప్రేమతో, క్షమాగుణముతో ఆ యొక్క తప్పిపోయిన కుమారుణ్ణి ఆహ్వానించిన రీతి, ఆహ్వానించడమే కాకుండా ఆనందముతో గొప్ప పండుగ చేసినటువంటి రీతిని నాడు సువిశేషము మనకు అందిస్తూ ఉంది. అందుకు ఈ యొక్క ఆదివారాన్ని ఆనందపు ఆదివారంగా పరిగణిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడలారా. కాబట్టి ఈరోజు మనందరము కూడా మన యొక్క ఆనందమును మనం కనుగొనాలి అంటే, మనము కూడా ఈ తపస్కాలంలో ఆనందముతో జీవించాలి అంటే, మనందరము కూడా ఇదిగో ఆ ప్రభు చెంతకు తిరిగి రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన యొక్క పాపపు జీవితంలోనే మగ్గిపోకుండా, మన పాపములలోనే మనము ఉండకుండా, మనము కనువిప్పు కలిగి మన జీవితాలను సరిచేసుకొని, సవరించుకొని, పునరుద్ధరించుకొని మరలా ప్రభు వైపు తిరిగి రావడం వల్ల ప్రభువు ఆనందముతో పండగ చేయడమే కాదు, ఆ ఆనందాన్ని మనకు మన జీవితాలలో ప్రతినిత్యము ఉండేలాగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి ఈరోజు మనందరము కూడా ఈ యొక్క తపస్కాలంలో 4వ ఆదివారంలోనికి వచ్చేసాం. మనము ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఆ యొక్క పాస్కా పండుగకు మరి టైం ఉంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మరి ఈ కొద్ది కాలంలో ఆ ఆనందాన్ని నిజముగా మనం అనుభవించాలి అంటే, మరి ప్రభు వైపు తిరిగి వచ్చామా, ఇంకా మన యొక్క పాతపు జీవితంలోనే ఉన్నామా అని ఈనాడు మన అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ప్రభువు మనలను ఆహ్వానించడానికి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. ప్రేమ కలిగి ఉంటూ ఉన్నాడు, దయ కలిగి ఉంటూ ఉన్నాడు. క్షమించడానికి ఎప్పుడు కూడా ఇదిగో ముందు ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము మన తప్పులను ఎరిగి, పాపములను ఎరిగి ఆయన చెంతకు మనము మరలా తిరిగి వస్తూ ఉన్నామో, అప్పుడు ఇవన్నీ కూడా ప్రభు మనల మీద చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క తపస్కాలంలో, ఈ యొక్క 4వ ఆదివారంలో ఆనందముతో మనము ఈ యొక్క పాస్కా పండుగకు సిద్ధపడాలి అంటే, అందరము కూడా తగినటువంటి పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభు చెంతకు రావాలి. కాబట్టి మన పాపములను గుర్తెరుగుదాం, ప్రభు చెంతకు వద్దాం, ఆయన చేత క్షమింపబడదాం, ఆయన ఆనందంలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం.